వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 5.6% పెరిగాయి. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచే 2026 ఆప్టా డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ. టిప్పర్ టైర్ల దొంగలను పట్టుకున్న నర్సంపేట పోలీసులు. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాట నేత అప్పల్ రాజుపై పీడీ యాక్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, అసెంబ్లీలో కేసీఆర్తో కరాచాలనం చేసిన సీఎం రేవంత్. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసిన కేసీఆర్. శీతాకాల సమావేశాల సందర్భంగా మొదటి రోజు సభకు హాజరై వెళ్లిపోయిన కేసీఆర్. TUWJH 143 జిల్లా అధ్యక్షులుగా కోల వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా కోలపాక వెంకట్ ఎంపికయ్యారు. TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ వారికి నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం జర్నలిస్టులను విడగొట్టేందుకు జీవో నెంబర్ 252కు వ్యతిరేకంగా జర్నలిస్టులందరినీ ఏకం చేసి పోరాటం చేస్తామన్నారు. ఇదే సమయంలో జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డ్స్తో పాటు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా పోరాటం చేస్తామన్నారు. డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి. జర్నలిస్టులకు కార్డు తగ్గించాలనేది గత సంవత్సరం 23,000 కార్డులు ఉండే రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు తగ్గించి 13,000 తగ్గించి 10,000 ఇవ్వాలనేది సరైనది కాదు. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలనేది TWJగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఇవ్వకపోతే మేము భవిష్యత్ పోరాట కార్యాచరణ కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇవ్వాలి. ఈ హెల్త్ కార్డు సంబంధించిన విషయం కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా హెల్త్ కార్డు పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మనం ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా సీరియస్గా ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. గతంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చే ముందు జర్నలిస్టుల కోసం అనేక వాగ్దానాలు చేసిండు. మేము జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి, తర్వాత అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిండు. ఆ హామీలను నిలబెట్టుకోవాలని మేము ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఈ హామీలు నిలబెట్టుకునే పక్షంలో మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని, మేము జర్నలిస్టుల ఐక్యతను చాటే విధంగా మా కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తున్నాం. మంత్రి రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగం. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి మార్పుపై రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యాంతం. సార్ మండిపల్లి గారు సార్ రాంప్రసాద్ రెడ్డి ఒకసారి సార్ మండిపల్లి గారు సార్
సార్ ఏం సార్ 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 ఏం సార్ ఏమన్నా విషయం తీసుకున్నారా సార్ రామప్రసాద్ రెడ్డి గారు సార్ 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 ఏం సార్ ఏంటి సార్ మళ్ళీ సార్ సార్ రామప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం డౌన్ సార్ సార్ ఒక్క నిమిషం సార్ మణిపల్లి గారు సార్ ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం సార్ మండిపల్లి గారు సార్ మినిస్టర్ గారు రామప్రసాద్ రెడ్డి ఒకసారి సార్ సార్ మండిపల్లి గారు సార్ సార్ ఏం సార్ 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 ఏం సార్ ఏమన్నా విషయం తీసుకున్నారా సార్ రామప్రసాద్ రెడ్డి గారు సార్ 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 ఏం సార్ ఏంటి సార్ మళ్ళీ సార్ సార్ రామప్రసాద్ రెడ్డి గారు సార్ ఒక్క నిమిషం డౌన్ సార్ ఒక్క నిమిషం సార్ మణిపల్లి గారు సార్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ బాలికల హాస్టల్లో కలకలం. వార్డెన్ భవానీ రాత్రి సమయాల్లో విద్యార్థులను కొట్టి భయభ్రాంతులకు గురి చేస్తోందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తప్పు చేస్తే తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన బాధ్యత గల స్థానంలో ఉండి కట్టెలతో కొట్టడం దారుణమని బీఆర్ఎస్వి తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి వార్డెన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్. అలాగే హాస్టల్లోకి వచ్చిన అగాంతకులపైన కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్పీ కోరింది. అమ్మాయిల సమక్షంలో కొట్టురన్నది మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక విద్యార్థిని ఒక వార్డెను కొట్టురన్నది ఇది ఎంతవరకు సమంజసమో అధికారులు తెలియజేయాలి. అలాగే ఈరోజు ఆ విద్యార్థిని ఇష్టానుసారంగా కొడితే ఒక 2 days ఆ అమ్మాయి లేవలేని పరిస్థితిలో ఈరోజు మొత్తానికి తట్టాపుట్ట చదువుకొని ఇంటికి పోవడం జరిగింది. ఈరోజు ఏదైతే ఆ భవానీ అనే అమ్మాయిని ఈ మేడం ఏదైతే కొట్టిన వార్డెన్ మేడం ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఏదో ఒక కారణం చేత కొట్టిన అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఏ కారణం చేత కొట్టినా కానీ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు అక్కచెల్లెలు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి, అమ్మాయిని పంపించాలి. కానీ ఎలాంటి పిల్లలపై చేయి చేసుకునే అధికారం అన్నది ఈ వార్డెన్కు ఉన్నది. అలాగే ఈరోజు ఏదైతే ఇప్పుడు ఆ విచక్షణ రహితంగా కొట్టినటువంటి ఆ వార్డెన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మేము జిల్లా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే అదే హాస్టల్లో జరిగినటువంటి ఏదైతే లాస్ట్ పోయిన గురువారం రోజు అదే హాస్టల్లో జరిగినటువంటి ఆ సంఘటనను కూడా కంపల్సరీ చట్టపరంగా విచారణ జరిపి ఏదైతే సంబంధిత ఎవరైతే వచ్చిందో ఒక ఆగంతు కూడా వచ్చిందన్న కథనం ప్రకారం ఏదైతే ఈరోజు రిలీజ్ అయినటువంటి పేపర్ స్టేట్మెంట్ను ఆసరంగా తీసుకొని ఆ చట్టపరంగా ఎంక్వైరీ చేసి ఆమెపై కఠిన చర్యలు తీసుకొని తక్షణమే ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాట నేత అప్పల్ రాజుపై పీడీ యాక్ట్ ఎస్ రాయవరం మండలంలో బంద్కు పిలుపునిచ్చిన సిపిఎం. బంద్ చేసేందుకు వస్తున్న కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. ఇరు వర్గాల మధ్య తోపులాట. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం సహా పలువురు అరెస్ట్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం డివిజన్లో అక్రమ కుల ధృవీకరణలపై తీవ్ర ఆందోళన. ఓసిరెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్డి గాండ్లకు జారీ చేసిన బీసీ సర్టిఫికెట్లను తక్షణమే రద్దు చేయాలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది. 2010లోనే రద్దు ఆదేశాలు ఉన్నప్పటికీ రాజకీయ పలుకుబడి వల్ల అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ హక్కుల దోపిడీ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు లేకపోతే హైకోర్టు వరకు పోరాటం చేస్తామని బీసీ జేఏసీ హెచ్చరించిందని అన్నారు. దీనిలో సమగ్రంగా మొదటి మీరు రెడ్డి సార్ చెప్పుకుంటున్నారు.
ఈడబ్ల్యూఎస్ తీసుకుంటున్నాం. ఈడబ్ల్యూఎస్ అనేది మాకు మన మీద ఖర్చులాంటి సర్వీసులకు మీరు దీనిలో సమగ్రంగా విచారణ జరిపించే దయచేసి మా అమౌంట్ రిక్వెస్ట్ వాట్ ఈస్ వాట్ తెలుసు మాకు మొదటి మీరు ఏంటి సార్ చెప్పుకుంటున్నాం. ఈడబ్ల్యూఎస్ తీసుకుంటున్నాం. ఈడబ్ల్యూఎస్ అనేది మాకు మన మీద ఖర్చులాంటి సర్వీసులకు మీరు దీనిలో సమగ్రంగా విచారణ జరిపించే దయచేసి మా అమౌంట్ రిక్వెస్ట్ వాట్ ఈస్ వాట్ తెలుసు మాకు గత నెల నవంబర్ 10వ తేదీన లక్నపల్లి శివార్లో గల ఇసుక డంపు వద్ద గొర్రె కృష్ణంరాజు అను వ్యక్తి యొక్క టిప్పర్ను నిలిపి ఉంచగా అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అట్టి టిప్పర్ యొక్క 4 టైర్లను దొంగిలించడం జరిగింది. బాధితుడు నర్సంపేట స్టేషన్ ఆశ్రయించగా దర్యాప్తు చేయడం జరిగింది. నిన్నటి రోజు సాయంత్రం మహేశ్వరం గ్రామం గురిజాల క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక బెలోరో వాహనంలో 4 టైర్లను గూడూరు నుండి వరంగల్కు తరలిస్తూ పోలీస్ వారికి పట్టుబడడం జరిగింది. నిందితుల పేర్లు సోడా రాజశేఖర్, మారబోయిన వీరన్న, మిట్టపల్లి వీరన్న, బుడిగబోయిన ఉదయ్. నిందితుల వద్ద నుండి ఒక బొలెరో వాహనం, 4 టైర్లు, ఒక బండి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించడం జరిగింది. గత నెల 10వ తారీఖు రోజు లక్నపల్లి శివార్లో ఇసుక ర్యాంప్ వద్ద పార్క్ చేసిన టిప్పర్ యొక్క టైర్ల దొంగతనం జరిగింది అనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తున్న క్రమంలో నిన్న సాయంత్రము వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక టాటా క్రాంప్ వెహికల్లో 4 టైర్లను వేసుకొని 4 వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్తుండగా వారిని పరిశీలించి వారిని విచారించగా వారు 4 గత నెలలో జరిగిన దొంగతనం టిప్పర్ యొక్క టైర్లు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నారు. వారి పేర్లు మారబోయిన వీరన్న, మిట్టపల్లి వీరన్న, ఉదయ్ అండ్ సోదర రాజశేఖర్ గురువుకు సంబంధించిన వ్యక్తులుగా గుర్తించి వారి దగ్గర నుంచి 4 టైర్లు ప్లస్ క్రాంపు ప్లస్ 2 వీలర్ను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎస్సీ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ నాయకులు కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీమతి డాక్టర్ సిరి గారికి వినతి పత్రం అందజేస్తూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కూటమి పార్టీలో ఎస్సీ నాయకులు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, గిరిజన యువతీ యువకులకు స్వయం ఉపాధి పథకాలు గత 6 సంవత్సరాల 8 నెలలుగా ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదని ఎస్సీ, ఎస్టీల ఆవేదన అర్థం చేసుకోవాలని కోరారు. నమస్కారం. ఈరోజు మన కర్నూలు జిల్లా గౌరవ కలెక్టర్ గారు సిరి మేడం గారికి ఎస్సీ, ఎస్టీ, దళితుల సమస్యల గురించి మేము వారికి విజ్ఞాపన ఇవ్వడం జరిగింది. విషయం ఏమంటే గత 6.5 సంవత్సరం అవుతుంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ నిధులను దళితులకు ఏ విధంగా ఉపయోగకరంగా వాడలేదు. ఈ 1.5 ఇయర్లో కూటమి ప్రభుత్వాన్ని ఈ సామాజిక వర్గం అంటే ఎస్సీ సామాజిక వర్గాన్ని, ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళు గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నిధులను మరి రేపు మార్చి బడ్జెట్లో వాళ్ళు ప్రవేశపెట్టి దళితులకి న్యాయం చేస్తారని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ రాష్ట్రంలో మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుంది. మరి కేంద్ర ప్రభుత్వము ఎన్ఎస్ఎఫ్డిసి నిధులు కూడా మన రాష్ట్రానికి వస్తాయి. దాన్ని పరిగణలో తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వము కొంచెం దృష్టి పెట్టుకొని దళితులకి న్యాయం చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. నా పేరు ఆకేపోగు రాంబాబు, జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త. ఎస్సీ జేఏసీ
జనసేన, టీడీపీ, బీజేపీ ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించుకుంటూ దాదాపు 5 సంవత్సరాల నుండి వైఎస్ పాలనలో కనీసము ₹1 కూడా నిధులు మంజూరు చేయలేదు. మంజూరు చేయకపోగా ఆ నిధులను వేరే పథకాలకు తరలించి కార్పొరేషన్లు మాత్రం మిగిలిపోయి ఉన్నాయి. అక్కడ ఖాళీ కుర్చీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మాల కార్పొరేషన్ అని, మాదిగ కార్పొరేషన్ అని. కనుక ఇప్పుడు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ సామాజిక వర్గం కానీ, ఎస్టీ సామాజిక వర్గం కానీ కూటమి ప్రభుత్వం గెలిస్తే మాకు నిధులు వస్తాయని, మాకు నిరుద్యోగ భృతి కానీ, నిరుద్యోగం నుండి కాస్తైనా ఊరట కలుగుతుందని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి కూటమి ప్రభుత్వంగా మనము ఈ ఎస్సీ కార్పొరేషన్ నిధులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఇప్పటికే దాదాపు 1.5 సంవత్సరం గడిచింది. కనీసం ఇప్పుడు మార్చి బడ్జెట్లోనైనా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరుతున్నాము. గత 6.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు, నిరుద్యోగ యువకులకు ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదు. గతంలో 2014 నుంచి 2019 వరకు కానీ, అంతకుముందున్న ప్రభుత్వాలు కానీ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతులకు స్వయం ఉపాధి పథకాల కింద సబ్సిడీ రుణాలు ఇచ్చేటివి. గత 6.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదు. కావున అడగనిది అమ్మైనా పెట్టదే అనే విధంగా మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన దళిత పార్టీ నాయకులము ఒక ఎస్సీ కూటమి ఎస్సీ జేఏసీగా ఏర్పడి ఈరోజు కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వచ్చే బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్కి నిధులు కేటాయించి ఎస్సీ ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మేము విన్నపం చేస్తున్నాము. ఎంతో ఆవేదనతో, ఎంతో ఆక్రోశంతో గత వైసీపీ ప్రభుత్వం మాకు ఎలాంటి రుణాలు ఇవ్వలేదని ఆవేదనతో మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి మేమందరం పోరాడడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం గడిచినా కానీ మాకు ఇంకా రుణాలు రానందుకు అడగనిది అమ్మాయిన పెట్టదనే విధంగా మేము మా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వచ్చే బడ్జెట్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ సబ్సిడీ రుణాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే NSFDC రుణాలు కూడా మంజూరు చేయాలని విన్నవించుకుంటున్నాం. ప్రపంచ వినియోగదారుల సందర్భంగా వరంగల్ జిల్లాలో విద్యార్థులకు నిర్వహించిన వినియోగదారుల హక్కుల బాధ్యత వ్యాసరచన పోటీలు పాల్గొన్నటువంటి విద్యార్థులకు ఈరోజు నర్సంపేట ఆర్డీఓ గారి చేతుల మీద విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం అయినది. వరంగల్ జిల్లా అధ్యక్షులు గిరిజన సుదర్శన్ గౌడ్, నారాయణ ప్రధాన కార్యదర్శి ఈగ సత్యనారాయణ మరియు సారంగపాణి వెంకటస్వామి లక్ష్మయ్యలు పాల్గొన్నారు. జరగండి.
మేడ్చల్ 3 చింతలపల్లి మండలం ఉద్దెమర్రి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు. వారితో పాటు జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఉద్దెమర్రి గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటరమణ కాలనీలో జియోజిత్ కార్యాలయాన్ని పునఃప్రారంభించామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన అధికారి తేజస్, రీజనల్ మేనేజర్ కిషోర్, బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ సోమవారం రోజున పూజా కార్యక్రమాలు చేసి కార్యాలయాన్ని పునఃప్రారంభించడం జరిగిందని కస్టమర్లు గ్రహించాలని జియోజిత్ ఉద్యోగులు కోరారు. రండి సార్. ఫ్యాన్లు బంద్ చేసి జ్యోతి ప్రజ్ఞ. సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్న మమ సర్వదా అత పాతకాల వ్యాపారాభివృద్ధ్యేన ఇష్టాఫల సిద్ధిరస్తు సర్వభూత ప్రేత పిశాచాది పీడా పరిహారమస్తు ఆదిత్యాది నవగ్రహదేవత అనుకూల్యత సిద్ధిరస్తు సర్వదోష ఆపత్ నివారణమస్తు. దేవతాభ్యో నమః. Thank you for coming, sir. Everyone. దేవతాభ్యో నమః. మహాదేవతాభ్యో నమః. మహాలక్ష్మీ స్వరూప దేవతాభ్యో నమః. అత హరిద్రాణం పసుపు తీసుకొని అట్లా అనేసి ఒకసారి తీసుకొని అనేసిన కుంకుమ మాత్రం అని దేవాయ నమః. I'm the state head for AP and Telangana Geojit Financial Services. We have totally 507 branches in Pan India. We have 37 branches and we have relocated our whole branch of Kannur to the new location. జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ లాస్ట్ 15 years ఆల్మోస్ట్గా మనకు ఎస్వి కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉండేది. ఇప్పుడు మనం అశోక్ నగర్ వెంకటరమణ కాలనీ రోడ్, అశోక్ నగర్ కిరణ్ హాస్పిటల్ బిసైడ్ పక్కన మనము కొత్త న్యూ బ్రాంచ్, స్మార్ట్ బ్రాంచ్ చేయడం జరిగింది. మా కస్టమర్స్ కానీ న్యూ కస్టమర్స్ ఎవరైనా కానీ ఇది మీరు తెలుసుకోగలరు, దాని తర్వాత విజిట్ చేయగలరు అని మా సందేశం. సో లాస్ట్ జియోజిత్ అనేది లాస్ట్ 35 years ఇండస్ట్రీ. మనము డీమ్యాట్ అకౌంట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ అండ్ పిఎంఎస్, స్మార్ట్ పోలీస్, ఈ థర్డ్ పార్టీ రిలేటెడ్ ఏదైనా మన ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతుంది. మీకు ఏవైనా కావాలన్నా మా బ్రాంచ్ కానీ లేకపోతే బ్రాంచ్ కాంటాక్ట్ అవుతున్నా కానీ మా స్టాఫ్ వచ్చేసి మీకు అనుగుణంలో ఉంటున్నారు. దట్స్ ఇట్. వెంకటేశ్వర్లు, బ్రాంచ్ హెడ్డింగ్, కర్నూలు బ్రాంచ్. ఓకే.
ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం. అనకాపల్లి జిల్లా ఎలమంచలి స్టేషన్ సమీపంలో ఘటన. ఎర్నాకులం టాటానగర్ ఎక్స్ప్రెస్ రైల్లో B1 AC కోచ్లో చెలరేగిన మంటలు. తర్వాత మంటలు M2 AC కోచ్కు వ్యాప్తి చెందడంతో రైలు గొలుసు లాగి భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు, మిగతా బోగీలను వేరు చేసిన రైల్వే సిబ్బంది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోగా మంటల్లో కాలిపోయిన లగేజీ బ్యాగులు. ఇంకో బండి కంటే ఫోన్ చేయమట్లేదు. హెల్మెట్ 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 హెల్మెట్. తీసుకుంటా ఆఫ్ చేశారు. ఆఫ్ అయింది. అన్నా ఇంకో బండి కంటే ఫోన్ చేయమట్లేదు. హెల్మెట్ హెల్మెట్ హెల్మెట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.